हिसाब से तो राहुल गांधी बने। ठीक है, अच्छा है, नेक्स्ट मिलना चाहिए उसको मेरे हिसाब से, नेक्स्ट पीएम। రాహుల్ గాంధీ మోడీ మోడీ అనుకుంటున్నాం భయ్య. ఎందుకు భయ్యా? అంటే మోడీ మన ఇండియా డెవలప్మెంట్ చేయడం కానీ హిందూయిజంకి సపోర్ట్ చేయడం కానీ అంతా కొంచెం పాజిటివ్గా ఉంది, దానికోసం మోడీ అనుకుంటున్నాం. ఎవరైతే అనుకుంటారు రాహుల్ గాంధీ మోడీయా? Modi, ఎందుకు భయ్యా? because he already won all states in North in recent elections, so definitely he's going to win again. లేకపోతే మోడీయా? మోడీయే రావాలి. ఎందుకన్నా? దేశాన్ని అభివృద్ధి చేస్తుండు, అందరికీ ఏదో ఒకటి చేస్తున్నాడు. మనం దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే మనం కూడా అభివృద్ధి చెందుతాం. మోడీయా? రాహుల్ గాంధీ అయితే రాడులే అంత తొందరగా. ఎందుకు అనంటే ముందు ప్రతిపక్షాలను అన్నిటినీ ఏకం చేసుకొని వాళ్ళతోటి కలిసి పోతే అది ఉంటుంది. ఇప్పుడు రాముల వారిది అది నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది కదా, అట్లా. ఎవరైతే అంటారు మీరు? ఇంకా ఏది అనంటే మోదీ గారికే ఎక్కువ ఛాయిసెస్ ఉన్నాయి యాజ్ పర్ మై ఒపీనియన్. మీరేంటారు? మేమా రాజీవ్ గాంధీ వస్తే బెస్ట్ అనేది మా ఒపీనియన్. రాహుల్ గాంధీ వస్తే బెస్ట్ అనేది మాది. మోడీ ఇంతవరకు మంచి ఏం చేయలేదా ఇండియాకు? మీరే జిల్లా? మాది ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్లో ఏడనన్నా మోదీ కట్టిన ఇల్లుందా? ఉందా? నీకు తెలుసు, మీకు అందరికి తెలుసు కదా. తర్వాత మోదీతోటి బాగుపడ్డది ఎవరినన్నా ఒక్కరిని చూపిస్తావా? అవన్నీ చూడు. ఏమైనా ఉపన్యాసాలు, దేవుళ్ళు, పూజలు, వ్రతాలు ఇవే కదా. అట్లా ప్రకారం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎప్పుడైనా గల పబ్లిక్ వెల్ఫేర్ చూసేటటువంటి వాళ్ళు కావాలబ్బా. ఏది అని అంటే రాహుల్ గాంధీ ఆయనకు ఉన్నది, ఆ టాలెంట్ ఉంది కాబట్టి పబ్లిక్ వెల్ఫేర్ అనేటటువంటిది కంపల్సరీ చేస్తాడు ఆయన. అట్లా కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు? అవును, కాంగ్రెస్ రావాలి అని. ఎందుకంటే కింది స్థాయి నుంచి పై వరకు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పెట్టిన అన్నం ఎవరు పెట్టలేదు అదన్నట్టు. బీజేపీ అంటేనే పెట్టుబడిదారి వ్యవస్థకు ఆద్యులు కదా. పరిపాలన బాగుంది కదా, సెంట్రల్ డెవలప్మెంట్, జీడిపి అన్నీ బాగున్నాయి. ఓకే. రాహుల్ గాంధీ వస్తే ఎట్లుంటుంది? రాహుల్ గాంధీ గురించి మా ఒపీనియన్ ఏం లేదండి. మోడీ వస్తేనే బాగుంటుంది. మోడీ వస్తేనే బాగుంటుంది. మోడీ అయితే మొత్తం ఇంకా జిఎస్టీస్ పెంచుతాడు, అన్నీ చేస్తాడు, ఇంకా అంతే. అయినా సరే అతనే అవుతారు. ఎందుకు అంటే మోడీ పాలన 10 సంవత్సరాల నుంచి బాగాలేదా? బాగానే ఉంది, కాకపోతే జిఎస్టీ అని ట్యాక్స్ అని ఎక్కువ చేసేస్తున్నారు కదా, సో అంతే. ట్యాక్సులు పెంచడం అనేది మన కోసమే, డెవలప్మెంట్ కోసం అని చెప్తారు. మన కోసమే, కానీ మన డబ్బులే కదా అవి, మన మీదే పడుతున్నాయి కదా, సో అందుకే. ట్యాక్సెస్ వల్ల మన దేశం తొందరగా డెవలప్ అవుతుంది, ఇంకా ఎక్కువ బిలియన్ అంటే $5 బిలియన్ ట్రిలియన్ పెరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏమంటారు? ఏం డెవలప్ అయింది ఇప్పటిదాకా? ఏమీ డెవలప్ అవ్వలేదు, వేస్ట్ అసలు. ట్యాక్స్ పెంచడం తప్ప ఏం లేదు, కానీ వేస్ట్. ముందు మనం అభివృద్ధి చెందుతున్న భారతదేశం అనుకునే వాళ్ళము, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల అభివృద్ధి చెందిన భారతదేశంగా చేస్తా అని చెప్పేసి మోడీ అంటున్నారు. చేయలేదు కదా. 10 సంవత్సరం మళ్ళీ అవకాశం ఇవ్వండి, చేస్తా అంటారు. వద్దు, ఎందుకు ఇచ్చినా సరే ఏం చేయరు, వేస్ట్ అంతే. మోడీ కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అనుకుంటారా? ఇంకెవరు లేరు, మోడీ అనుకుంటా. రాహుల్ గాంధీ మోడీకే వస్తుంది మ్యాక్స్. ఓటు వేసారా ఇంతకుముందు? ఇప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎవరికి వేసావు? ఇక్కడనా తెలీదు, ఇంకా ఫస్ట్ ఓటే తెలీదు. ఇంకా అనుకుని అప్పుడు ఇంకా ఎలక్షన్స్ రాలేదు కదా, సో వచ్చినాక అప్పుడు అదే వచ్చిన తర్వాత వేద్దాం. ఇంకేం ప్లాన్ చేసుకోలేదు, ఆలోచించి అప్పుడు వేద్దాం కదా, ఆ రోజు ఆలోచించి వేద్దాం. సార్ ఏం చూసి ఓటేస్తారు? ఎలా పరిపాలిస్తున్నారనే చూస్తాం, అంతే కదా. పరిపాలన ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే చూడలే కదా, మోడీ చూశారు కదా. మేనిఫెస్టో లాంటిది అది చూస్తారా? లేదు, చూస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది, వాటికి సంబంధించి ఇప్పుడు కొన్ని అమలు చేయడం లేదు. ఫ్రీ బీన్స్కి మీరు ఓకే చెప్తారా? ఇక్కడ కాదు, మాది ఆంధ్ర. ఆంధ్రలో ఎవరు వస్తారు? ఆంధ్రలో జగనన్న వస్తాడు. ఇంకా మమ్మల్ని ఇంకా ఇది చేయాలి కదా, జగనన్న వస్తాడు. సో
నేనైతే చంద్రబాబు నాయుడు కోటేస్తాను ఆంధ్రాలో, జగన్ అన్నకు మాత్రం వేయను. ఎందుకు చంద్రబాబే బెస్ట్, జగన్ అన్న కన్నా ఆయనే బాగా చేశాడు. జాబులు లేవు, ఏం లేవు ఆయన వల్ల. సో చంద్రబాబు వస్తే కొద్దిగా జాబ్స్ వస్తాయని నా ఫీలింగ్. అనుకుంటారు మోడీ రాహుల్ గాంధీ? మోడీ ఎందుకు భయ్యా? మా కోసం అంతా సనాతన ధర్మం మా కోసం కాపాడుతాడు, అంతా మా కోసం రామ మందిరం కట్టించిండు, అంతా మా కోసం హిందూస్ కోసం కదా, అందరి కోసం చేస్తాడు. కొత్తగా సిఏ యాక్ట్ అమల్లోకి వచ్చింది. అదే ఏం చేసాడు? ఇంకా చాలా చేసిండు. ఇప్పుడు మన స్టేట్లో కూడా బీజేపీ, మన స్టేట్లో కూడా బీజేపీ వస్తే ఇంకా చాలా చేస్తుంది. స్టేట్ కూడా బీజేపీ రావాలంట. ఓకే అంతే. మోడీ రాహుల్ గాంధీ అనుకుంటున్నా. ఎందుకు భయ్యా? ఇండస్ట్రియల్గా బాగుంది కదా ఆమె అయితే. నరేంద్ర మోడీ కూడా చేశారు, మరి అంత లేదు. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు నచ్చలేదా మోడీ పాలన? మోడీ పాలన నచ్చలేదని చెప్పలేము, కానీ కొత్తది వస్తే మేలు కదా. అందుకు మా యూత్కు చాలా వరకు కోచింగ్ తీసుకుంటమే, జాబ్స్ ఉన్నాయి. అందుకు జాబ్స్ కావాలంటే ఇందిరాగాంధీ రావాల్సింది. అంటే రాహుల్ గాంధీ రావాలా? ఇందిరమ్మ, రాహుల్ గాంధీ. ఇందిరమ్మ రాజ్యం వస్తే తెలంగాణలో వచ్చింది కదా. వచ్చింది, రేవంత్ రెడ్డి సార్ వచ్చారు, రావాలా. ఆమె కూడా వస్తే పిఎం నుంచి